అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం ఆగస్టు మాసం 25వ తేదీ మంగళవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు మీ యొక్క జీవితంలో ఒక చిన్న మార్పు, ఒక చిన్న నిర్ణయం, ఒక చిన్న అవకాశం భవిష్యత్తులో మీకు పెద్ద ఫలితాన్ని ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు గత కొన్ని రోజులుగా ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఇది ఎప్పుడు మారుతుంది, నాకు అనుకూలమైనటువంటి సమయం ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తుంటే రేపటి రోజు ఆ యొక్క విషయంలో ఒక కొత్త సంకేతం కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే ఈ యొక్క రాశి వ్యక్తులు ఈ వీడియోను మధ్యలో ఆపకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే రాశికి సంబంధించినటువంటి ప్రత్యేక పరిహారం, అలాగే రేపు ఏ పని చేస్తే శుభ ఫలితం మరింత బలపడుతుందో కూడా తెలియజేస్తున్నాం. ఈ యొక్క రాశి వ్యక్తులంటే ధైర్యం, పట్టుదల, రహస్యంగా ఆలోచించే స్వభావం, ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గినటువంటి మనస్తత్వం, కానీ ఇదే సమయంలో మనసులో ఉన్నటువంటి బాధను బయటకు చెప్పకుండా ఒంటరిగా భరించే స్వభావం కూడా ఉంటుంది. రేపు మాత్రం మీ యొక్క మనసులో చాలా కాలంగా ఉన్నటువంటి ఒక ఆలోచనకు స్పష్టత కూడా వస్తుంది. మీరు చేయాల్సినటువంటి పని విషయంలో అయోమయం ఉంటే ఒక వ్యక్తి నుంచి వచ్చే మాట, ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా ఒక చిన్న సమాచారం మీ యొక్క ఆలోచనలను మార్చవచ్చు. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం లేదా ఆర్థిక విషయాలలో మీరు ఎదురు చూస్తున్నటువంటి సమాధానం ఆలస్యమైన పూర్తిగా ఆగిపోయినట్లు భావించవద్దు. ఆలస్యం ఉన్నా ముందుకు కదిలే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. రేపు ఉదయం నిద్రలేచిన వెంటనే మీ యొక్క మనసులో వచ్చే మొదటి ఆలోచనను తేలిగ్గా తీసుకోవద్దు. ఆ రోజు మీరు ఏ పనికి ప్రాధాన్యత ఇవ్వాలో ముందుగానే నిర్ణయించుకోవటం చాలా మంచిది. ఒకేసారి అనేకమైనటువంటి పనులు మొదలు పెట్టకుండా ముఖ్యమైనటువంటి ఒక పనిని ముందుగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అలా చేస్తే మీకు మానసికంగా కూడా ప్రశాంతత లభిస్తుంది. అదేవిధంగా ఉద్యోగం చేస్తున్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి పని భారం కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. పై అధికారులు మీ యొక్క పనిని గమనించే పరిస్థితి కూడా రావచ్చు. మీరు చేసినటువంటి చిన్న తప్పును పెద్ద సమస్యగా మార్చుకున్నా జాగ్రత్తగా వ్యవహరించండి. ముఖ్యంగా కోపంలో మాట్లాడే మాటలు తర్వాత ఇబ్బంది కలిగించవచ్చు. మీకు అన్యాయం జరిగిందని అనిపించిన వెంటనే స్పందించుకున్న ఒక్కసారి ఆలోచించి మాట్లాడటం మీకు చాలా మంచిది. మీరు ఉద్యోగ మార్పు కోసం చూస్తున్నట్లయితే రేపు వచ్చే ఒక సమాచారం భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది. వెంటనే నిర్ణయం తీసుకోకుండా జీతం, పని పరిస్థితులు, భవిష్యత్తు అవకాశాలు అన్నింటినీ కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోండి. ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగం గురించి అసంతృప్తి ఉన్నటువంటి వారు తొందరపడి రాజీనామా చేయకుండా మరో అవకాశం ఖరారైన తర్వాత అడుగు వేయటం చాలా మంచిది. వ్యాపారం చేసే ఈ యొక్క వ్యక్తులు రేపటి రోజు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తితో మాట్లాడటం ద్వారా భవిష్యత్తులో వ్యాపారానికి సంబంధించినటువంటి ఉపయోగపడే అవకాశం వస్తుంది. అయితే ఎవరు ఏం చెప్పినా వెంటనే నమ్మి డబ్బు పెట్టుబడి పెట్టవద్దు. ముఖ్యంగా పత్రాలు, ఒప్పందాలు, చెల్లింపుల విషయంలో 2 సార్లు పరిశీలించండి. చాలా కాలంగా ఆగిపోయినటువంటి వ్యాపార పని మళ్ళీ కదిలే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కస్టమర్ల నుంచి స్పందన రావచ్చు. కొంతకాలంగా రావాల్సినటువంటి డబ్బు గురించి కూడా సమాచారం అందే అవకాశం ఉంటుంది. కానీ రేపు పెద్ద మొత్తంలో రిస్క్ తీసుకోవటం కంటే ఉన్నటువంటి పరిస్థితిని స్థిరపరచుకోవటం చాలా మంచిది. ఆర్థిక విషయానికి వస్తే రేపు ఈ యొక్క రాశి వ్యక్తులకు డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. డబ్బు రావటానికి అవకాశం ఉన్నప్పటికీ అదే సమయంలో అనుకోనటువంటి ఖర్చులు కూడా రావచ్చు. కుటుంబ అవసరాలు, ఇంటికి సంబంధించినటువంటి ఖర్చులు లేదా ప్రయాణానికి సంబంధించినటువంటి ఖర్చులు రావచ్చు. మీ దగ్గర డబ్బు నిలబడటం లేదని మీరు బాధపడుతుంటే రేపటి నుంచి ఆ చిన్న మార్పు చేయండి. అవసరమైనటువంటి ఖర్చు అని 2 భాగాలుగా ఆలోచించండి. అవసరం లేనటువంటి వస్తువుల కోసం అప్పుడప్పుడు ఖర్చు చేయకుండా జాగ్రత్త పడటం చాలా మంచిది. అదేవిధంగా ఎవరైనా మీ దగ్గర అప్పు అడిగితే
మీ యొక్క పరిస్థితిని కూడా ఆలోచించి మాత్రమే సహాయం చేయండి. మీకు ఇబ్బంది కలిగేంత మొత్తాన్ని ఇతరుల కోసం ఖర్చు చేయవద్దు. ముఖ్యంగా స్నేహం కోసం, బంధుత్వం కారణంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. కుటుంబ విషయాలలో రేపు కొంత ప్రశాంతత కనిపిస్తుంది. గతంలో చిన్న విషయానికి జరిగినటువంటి మాట పట్టింపులు ఉంటే వాటిని మళ్ళీ ప్రస్తావించకుండా ముందుకు వెళ్ళటం చాలా మంచిది. కుటుంబంలో పెద్దవారి సలహా మీకు ఉపయోగపడవచ్చు. మీరు ఇంట్లో ఎవరికైనా మీ యొక్క మనసులో ఉన్నటువంటి విషయం చెప్పాలనుకుంటే రేపు సరైనటువంటి సమయం చూసుకొని ప్రశాంతంగా చెప్పండి. కోపంగా చెప్పినటువంటి నిజం కూడా గొడవకు కారణమవుతుంది. కానీ అదే విషయాన్ని ప్రేమగా చెప్పినప్పుడు సమస్య పరిష్కారం కావచ్చు. వివాహితులైనటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులకు జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు గురించి మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. డబ్బు, కుటుంబ బాధ్యతలు లేదా ఇంటికి సంబంధించినటువంటి నిర్ణయాలపై చర్చ రావచ్చు. ఒకరి మాట మరొకరు వినటం చాలా ముఖ్యం. ప్రేమ విషయానికి వస్తే ఈ యొక్క రాశి వారు సాధారణంగా తన భావాలను లోపలే దాచుకుంటారు. రేపు మీ యొక్క మనసులో ఉన్నటువంటి వ్యక్తి నుంచి ఒక సంకేతం రావచ్చు. చాలా కాలంగా మాట్లాడినటువంటి ఒక వ్యక్తి నుంచి సంప్రదింపు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే గతంలో జరిగినటువంటి విషయాలను వెంటనే గుర్తు చేసుకోకుండా అనుమాన పడకండి. సంబంధంలో నమ్మకం చాలా ముఖ్యమైనది. మీరు ప్రేమించే వ్యక్తితో ఏదైనా అపార్థం ఉంటే నేరుగా మాట్లాడి పరిష్కరించుకోవటం చాలా మంచిది. పెళ్లి కోసం చూస్తున్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులకు కుటుంబ సభ్యుల ద్వారా ఒక సంబంధం గురించి కూడా చర్చకు రావచ్చు. వెంటనే నిర్ణయం తీసుకోవటం కంటే ముందుగా ఆలోచించి ఆ వ్యక్తి గురించి, కుటుంబ పరిస్థితుల గురించి తెలుసుకోవటం చాలా అవసరం. విద్యార్థులకు రేపు మంచి రోజు కావచ్చు. కానీ చదవాలని అనుకుంటున్నప్పటికీ ఫోన్, సోషల్ మీడియా లేదా ఇతర విషయాల వల్ల దృష్టి మళ్ళే అవకాశం ఉంటుంది. ఒక నిర్దిష్ట సమయాన్ని చదువుకు కేటాయిస్తే మంచి ఫలితం కూడా ఉంటుంది. ముఖ్యంగా పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు గతంలో చదివినటువంటి విషయాలను ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకోవటం చాలా మంచిది. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు జాగ్రత్తగా ముందుకు సాగాలి. కొత్త పద్ధతులను అవలంబించాలి. ప్రయాణాల విషయానికి వస్తే రేపు చిన్న ప్రయాణం కూడా అవసరమైనటువంటి ప్రయాణంగా అవ్వవచ్చు. ప్రయాణంలో వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సమయానికి బయలుదేరటం చాలా మంచిది. ఆరోగ్యాన్ని విషయానికి వస్తే రేపు మీ యొక్క శరీరానికి విశ్రాంతిని ఇవ్వటం చాలా అవసరం. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి. తగినంత నీరు తాగటం, సమయానికి ఆహారం తీసుకోవటం చాలా మంచిది. ఏదైనా నిరంతర ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుని యొక్క సలహా తీసుకోవటం చాలా మంచిది. అదేవిధంగా ఒక ముఖ్యమైనటువంటి విషయం, రేపు ఈ యొక్క రాశి వ్యక్తులు ఆలోచించి అడుగు వేయాలి. కానీ అవకాశం వచ్చినప్పుడు వెనక్కి తగ్గకూడదు. అదే మీ యొక్క పరిస్థితిని కనిపిస్తుంది. ఎందుకంటే మీకు ముందు ఒక అవకాశం రావచ్చు. మొదట అది చిన్నదిగా అనిపించవచ్చు, కానీ దాని వెనుక భవిష్యత్తులో పెద్ద ప్రయోజనం ఉంటుంది. అందుకే చిన్న అవకాశాన్ని కూడా తక్కువగా అంచనా వేయవద్దు. అలాగే మీ గురించి అవసరం లేనటువంటి విషయాలు మాట్లాడే వ్యక్తులు కూడా ఉండవచ్చు. ప్రతి మాటకు సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీ యొక్క పని, మీ యొక్క లక్ష్యం మీద దృష్టి పెట్టండి. మీరు నిశ్శబ్దంగా సాధించినటువంటి విజయం మీకు ఇచ్చే సమాధానం కంటే చాలా గొప్పది. రేపు ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత మీకు ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అందే అవకాశం ఉంటుంది. అది ఉద్యోగం లేదా డబ్బు, కుటుంబం లేదా వ్యక్తిగత విషయానికి సంబంధించినదై కూడా ఉండవచ్చు. సమాచారం వచ్చిన వెంటనే తొందరగా స్పందించుకున్న పూర్తిగా తెలుసుకుని నిర్ణయాలను తీసుకోండి. ఇప్పుడు ఈ యొక్క రాశి వ్యక్తులకు శుభ సూచనలు కూడా చూద్దాం. రేపు ఎరుపు లేదా గాఢమైనటువంటి రంగులు మీకు అనుకూలంగా ఉండవచ్చు. ముఖ్యమైనటువంటి పని ప్రారంభించే ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. కోపాన్ని తగ్గించుకోవటం రేపు రోజులో పెద్దగా మీకు బలంగా మారే అవకాశం ఉంటుంది. శుభ సంఖ్య 9. శుభ దిశ దక్షిణ దిశ. శుభ సమయం ఉదయం 10 గంటల తర్వాత మీకు శుభ సమయంగా పరిగణించవచ్చు. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు మధ్యాహ్నం వరకు ముఖ్యమైనటువంటి పనులు చేయడానికి అనుకూల సమయం. అదేవిధంగా ఇప్పుడు కొన్ని శక్తివంతమైనటువంటి పరిహారాలను కూడా తెలుసుకుందాం. రేపు ఉదయం స్నానం చేసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని లేదా మీ యొక్క ఇష్టదైవాన్ని భక్తితో ప్రార్థించండి.
ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. సాధ్యమైతే ఒక అవసరమైనటువంటి వ్యక్తికి ఆహారం లేదా మీకు చేతనైనంత సహాయం చేయండి. ఈ యొక్క పరిహారం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం మనసుకు ప్రశాంతత, ఆత్మవిశ్వాసం మరియు మంచి ఆలోచనలను పెంచుకోవటం. పరిహారాన్ని భక్తితో చేయటం వలన మంచి ఫలితాలు లభిస్తాయి. భయపడాల్సినటువంటి అవసరం లేదు. గతంలో ఏదైనా విషయం మీకు బాధ కలిగించి ఉండవచ్చు. కొన్ని విషయాలు ఆలస్యంగా జరుగుతున్నాయని అనిపించి కూడా ఉండవచ్చు. కానీ ఆలస్యం అంటే ఓటమి కాదు. సరైనటువంటి సమయం వచ్చినప్పుడు పరిస్థితులు తప్పకుండా మారుతాయి. రేపు ముఖ్యంగా గుర్తించుకోవాల్సినటువంటి 3 విషయాలు. మొదటిది, కోపంలో నిర్ణయం తీసుకోకండి. రెండవది, డబ్బు విషయంలో తొందరపడవద్దు. మూడవది, మీ ముందుకు వచ్చే అవకాశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఈ 3 విషయాలను గుర్తించుకుంటే రేపటి రోజును మరింత సానుకూలంగా ఉపయోగించుకోగలుగుతారు. రేపు మీకు పూర్తిగా శుభం జరిగే విధంగా ముందుకు సాగాలి. అనుకూల ఫలితాలు కూడా ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. మీకు జీవితంలో మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా రేపటి రోజున మీకు కనిపించే ఒక చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే ఆ యొక్క కొన్ని సంకేతాలు కూడా మీకు రానున్నటువంటి భవిష్యత్తులో మంచి ఎదుగుదలకు కారణం కావచ్చు. జీవితంలో పెద్ద మార్పులు ఒక్కసారిగా రావు. ఒక చిన్న ఫోన్ కాల్, ఒక చిన్న పరిచయం, ఒక చిన్న అవకాశం, ఇవే తర్వాత పెద్ద మార్పు కారణంగా మారుతాయి. అందుకే రేపు ఉదయం నుంచే రాత్రి వరకు మీ చుట్టూ జరిగే విషయాలను ప్రశాంతంగా గమనించండి. ఎవరో ఒకరు మీకు సలహా ఇవ్వవచ్చు. అది మొదటి సాధారణమైనటువంటి మాటలా అనిపించినా అందులో మీకు ఉపయోగపడే విషయం కూడా ఉండవచ్చు. అదేవిధంగా ముఖ్యమైన విషయం ఏమిటంటే, గతంలో మీరు ప్రారంభించినటువంటి మధ్యలో ఆపేసినటువంటి ఒక పని మళ్ళీ కూడా గుర్తుకు రావచ్చు. దీనిని మళ్ళీ ప్రారంభించాలా వద్దా అనే ఆలోచన కూడా మీకు రావచ్చు. ఆ పని మీకు నిజంగా ఉపయోగపడిందైతే పరిస్థితులను పరిశీలించి మళ్ళీ ప్రారంభించడానికి ఇది మంచి సమయంగా భావించండి. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, గతంలో విఫలమైనందుకు అదే పని మళ్ళీ విఫలమవుతుందని అనుకోవద్దు. పరిస్థితులు మారుతాయి, మీ యొక్క అనుభవం పెరుగుతుంది. గతంలో చేసినటువంటి తప్పుల నుంచి కూడా నేర్చుకుని ఈసారి మరింత జాగ్రత్తగా ముందుకు వెళ్ళే ఫలితం కూడా చేస్తారు. ముఖ్యంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు కొత్త దారి కనిపించే అవకాశం ఉంటుంది. మీరు చాలా రోజులుగా పంపినటువంటి అప్లికేషన్లకు స్పందన కూడా రావచ్చు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారు మాత్రం సహోద్యోగులతో మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలిసినటువంటి విషయం అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీరు చేయబోయే ప్రణాళికలను ముందుగానే అందరితో పంచుకోవటం కంటే పని పూర్తయిన తర్వాత ఫలితాన్ని చూపించడం మీకు మరింత మంచిది. వ్యాపారస్తులకు కూడా ఇదే సూచన వర్తిస్తుంది. కొత్త భాగస్వామ్యం గురించి చర్చ వస్తే మాటలకే పరిమితం కాకుండా అన్ని వివరాలను రాతపూర్వకంగా చూసుకోండి. డబ్బు పెట్టుబడి పెట్టే ముందు లాభ నష్టాలను అంచనా వేయండి. అదేవిధంగా రేపు మీకు పరిచయం అయ్యే ప్రతి వ్యక్తి మీ యొక్క శత్రువు కాదు. అలాగే ప్రతి వ్యక్తిని కూడా పూర్తిగా నమ్మాల్సినటువంటి అవసరం కూడా లేదు. నమ్మకం ఉండాలి, కానీ జాగ్రత్తగా కూడా ఉండాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యతను పాటించి ముందుకు సాగాలి. అదేవిధంగా ఇప్పుడు డబ్బు విషయానికి వస్తే, కొంతకాలంగా మీకు రావాల్సినటువంటి డబ్బు ఆలస్యం అవుతుంటే దాని గురించి మరోసారి మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి తిరిగి రావాలని ఎదురు చూస్తుంటే రేపు వారితో మాట్లాడేటప్పుడు కోపంగా కాకుండా స్పష్టంగా మాట్లాడండి. అలాగే రేపు ఆన్లైన్ కొనుగోలు చేసే అవసరం లేకుండా వస్తువులను ఎక్కువ ఖర్చు చేయకుండా ఉండటం చాలా మంచిది. ఒక చిన్న ఖర్చు పెద్దదానికి దారితీసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కుటుంబంలో పెద్దవారి యొక్క ఆరోగ్యం లేదా అవసరాల గురించి కొంత శ్రద్ధ పెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా రావచ్చు. వారికి సమయం కేటాయించడం చాలా మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని మాట్లాడడం మీకు మనసుకు ప్రశాంతత ఇస్తుంది. ఇంట్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి చిన్న పని ఉంటే రేపు దానిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఇంట్లో ఉన్నటువంటి అనుకూలతమైనటువంటి ప్రభావాన్ని కూడా మీకు అనుకూలంగా మార్చుకోండి. ప్రేమ విషయాలలో మీకు ఒక ముఖ్యమైనటువంటి సూచన, మీరు ప్రేమించే వ్యక్తి మీ యొక్క మాటను అర్థం చేసుకోవడం లేదని అనిపిస్తే వెంటనే దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకోవద్దు. కొన్నిసార్లు సమస్య మన మధ్య ఉండదు. మనం ఒకరి మాటను మరొకరిని ఎలా అర్థం చేసుకుంటున్నారన్నదే సమస్యగా మారుతుంది. అందుకే రేపు ప్రేమ పందాలలో అనుమానాల కంటే సంభాషణకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. ఒక చిన్న అపార్థం పెద్ద గొడవగా కూడా మారవచ్చు. అదేవిధంగా
పెళ్ళైనటువంటి వారు ఈ యొక్క జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంటి మార్పు, ప్రయాణం, ఆర్థిక ప్రణాళిక లేదా కుటుంబానికి సంబంధించినటువంటి విషయం కూడా కావచ్చు. నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు లేదా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నటువంటి వారు కూడా రేపు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం గురించి చర్చించవచ్చు. పిల్లల చదువు విషయంలో వారిపై ఎక్కువ ఒత్తిడి పెట్టకుండా ప్రోత్సహించడం చాలా మంచిది. అదేవిధంగా విద్యార్థుల విషయానికి వస్తే రేపు మీకు ఒక కొత్త ఆలోచన కూడా ఉంటుంది. గతంలో కష్టంగా అనిపించినటువంటి విషయం కూడా ఇప్పుడు మీకు అర్థమవుతున్నట్లు అనిపించవచ్చు. ఒకేసారి చాలా గంటలు చదవడం కంటే చిన్న చిన్న భాగాలుగా చదివి మధ్యలో విరామం తీసుకోవడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు రాసే వ్యక్తులకు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇతరులు ఎంత చదువుతున్నారు అనే దానికన్నా మీరు ఈరోజు ఎంత ముందుకు వెళ్ళారు అనేదే ముఖ్యం. ప్రతిరోజు కొంచెం మెరుగుపడితే కొంతకాలానికి పెద్ద మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రేపటి రోజు ముఖ్యమైనటువంటి సమయ సూచనలు కూడా తెలుసుకుందాం. ఉదయం తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా ముందుగా ఆ రోజు చేయవలసినటువంటి పనులను ఒక్కసారి గుర్తు చేసుకోండి. మధ్యాహ్నం తర్వాత ముఖ్యమైనటువంటి వ్యక్తితో మాట్లాడే అవకాశం ఉంటుంది. ముందుగానే మీ యొక్క మాటలను స్పష్టంగా సిద్ధం చేసుకోండి. సాయంత్రం సమయంలో కుటుంబానికి కొంత సమయాన్ని కేటాయించండి. అదేవిధంగా రాత్రి మాత్రం గతంలో జరిగినటువంటి విషయాలను మళ్ళీ ఆలోచిస్తూ నిద్రపోకుండా ప్రయత్నించండి. రేపటి రోజు మీకు ఒక విషయం నేర్పుతుంది. గతాన్ని మార్చలేం, కానీ మనం నేర్చుకుని రేపటి రోజున మార్చవచ్చు. ఈ యొక్క రాశి వ్యక్తులు చాలా సందర్భాలలో ఒక సమస్య ఉంటుంది. బయటకు ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి విషయం గురించి 10 సార్లు ఆలోచించడం వలన నిర్ణయం ఆలస్యం కావచ్చు. రేపు అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఒక కాగితంపై మీకు ఉన్నటువంటి 2 ఎంపికలను రాసుకోండి. వాటి యొక్క లాభ నష్టాలను కూడా పరిశీలించండి. మనసులోనే ఆలోచిస్తూ ఉండటం కంటే స్పష్టంగా రాసుకోవడం నిర్ణయం తీసుకోవడానికి సహాయపడుతుంది. ఇప్పుడు మరో ముఖ్యమైనటువంటి విషయం, మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి గతంలో మిమ్మల్ని నిరాశపరిచి ఉండవచ్చు. ఆ యొక్క వ్యక్తి మళ్ళీ మీ యొక్క జీవితంలోకి రావచ్చు, లేదా వారి గురించి ఒక సమాచారం మీకు అందవచ్చు. అటువంటి సమయంలో భావోద్వేగంతో స్పందించుకున్న గత అనుభవాన్ని గుర్తుపెట్టుకుని నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. మీ యొక్క శక్తిని ఎక్కడ ఖర్చు చేయాలో మీరు నిర్ణయించుకోవాలి. ప్రతి సమస్యకు స్పందించాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి విమర్శకు సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కొన్నిసార్లు నిశ్శబ్దంగా ముందుకు సాగడమే గొప్ప సమాధానం. ఈ యొక్క రాశివారు మీలో ఉన్నటువంటి పట్టుదలే మీకు పెద్ద బలం. ఒక్కసారి లక్ష్యం నిర్ణయించుకున్న తర్వాత మధ్యలో వచ్చినటువంటి చిన్న చిన్న సమస్యలకు భయపడవద్దు. రేపు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మంచి నిర్ణయం కాబోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రేపటి రోజు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక శుభ సంకేతం ఏమిటంటే, మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి ఇంకా కొంత సమయం పడుతుంది అనే సమాచారం రావచ్చు. మొదట అది నిరాశగా అనిపించినా ఆ యొక్క ఆలస్యం మీకు మరో అవకాశాన్ని తెచ్చిపెట్టే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అందుకే ఆలస్యాన్ని వెంటనే చెడుగా భావించకండి. మరొక విషయం, రేపు ఎవరి మాటలకైనా వెంటనే నమ్మకం పెట్టుకోవద్దు. ముఖ్యంగా డబ్బు, ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి హామీలను పూర్తిగా పరిశీలించండి. అదేవిధంగా ఇప్పుడు మరోసారి మరో యొక్క పరిహారాన్ని తెలుసుకుందాం. రేపు ఉదయం మీకు వీలైతే ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. సాధ్యమైతే ఒక అవసరమైనటువంటి వ్యక్తికి ఆహారం ఇవ్వండి. మీకు చేతనైనంత సహాయమైనా చేయండి. ఇంట్లో పెద్దలను గౌరవించండి, పలకరించండి. వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం కూడా మంచి ఆచారంగా భావించవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా రేపు ఎవరికైనా కావాలని హాని చేయకుండా కోపాన్ని నియంత్రించుకుని మీ యొక్క పని మీద మీరు దృష్టి పెట్టండి. అదే మీకు అత్యంత ముఖ్యమైనటువంటి పరిహారంగా కూడా మారుతుంది. ఈ యొక్క రాశి వ్యక్తులు జీవితంలో ఇప్పుడు ఏ పరిస్థితి ఉన్నా అది శాశ్వతం కాదు. మంచి సమయం వచ్చినప్పుడు పరిస్థితులు తప్పకుండా మారుతుంటాయి. మీరు చేయవలసిందల్లా సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోవటం. రేపటి రోజు ఒక కొత్త ఆలోచనను, ఒక కొత్త అవకాశాన్ని, ఒక కొత్త
ఆశను తీసుకురావాలని అనుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు నూతన పద్ధతులను అవలంబిస్తారు, మానసికంగా దృఢంగా ఉంటారు, వ్యాపారాన్ని విస్తరిస్తారు, సమాజంలో కీర్తి ప్రతిష్టలను పెంపొందించుకుంటారు, దినదిన అభివృద్ధిని కూడా ఏర్పరచుకుంటారు. ఈ యొక్క రాశి వ్యక్తులు నూతన పద్ధతుల ద్వారా దినదిన అభివృద్ధి ద్వారా సమాజంలో కీర్తి ప్రతిష్టలను పెంపొందించుకునే అవకాశం అధికంగా ఉంటుంది. అదేవిధంగా వ్యాపారం చేసేవారికి కూడా అనుకూలంగా ముందుకు సాగుతారు. ప్రేమలో ఉన్నటువంటి వారు భావోద్వేగాలకు లోనవ్వకుండా జాగ్రత్త వహించాలి. ఒకరి మీద ఒకరు విశ్వాసం పెంచుకుంటే బంధాలు అనేవి మరింత బలపడతాయి. అదేవిధంగా బంధాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి మంచి అనుకూలత ఏర్పడుతుంది. ఆలస్యంగా జరుగుతున్నటువంటి వివాహ ప్రయత్నాలు ముందుకు సాగే అవకాశం కూడా ఉంటుంది. రేపటి రోజు మీ యొక్క మాటకు విలువ పెరిగే రోజు. సమాజంలో అనుకూలత ఏర్పడుతుంది. మీ యొక్క ప్రతిభను గుర్తించే వారు కూడా పెరుగుతారు. చాలా కాలంగా ఆగిపోయినటువంటి ఒక పని అనుకోకుండా పూర్తి కావడం ద్వారా మీలో కొత్త ఆనందం కూడా ఏర్పడుతుంది. అయితే కొందరికి ఈర్ష్య, అసూయ కారణంగా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందువలన మీ యొక్క విజయాలను అందరితో పంచుకోవడం కంటే కొంత గోప్యంగా ఉంచడం చాలా మంచిది. అదేవిధంగా ధనానికి సంబంధించినటువంటి విషయాలలో పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. ఎవరైనా కొత్త వ్యాపార అవకాశాలు చూపించినా పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళాలి. అనవసరమైనటువంటి వాగ్వాదాలకు దూరంగా ఉంటే మానసిక ప్రశాంతత కూడా ఏర్పడుతుంది. రేపటి రోజు సాయంత్రం మీకు ఒక ప్రత్యేకమైనటువంటి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. మీరు అనుకున్నటువంటి పనుల్లో పురోగతి ఏర్పడుతుంది. అదేవిధంగా ఒక శుభవార్త కుటుంబంలో ఆనందాన్ని నింపే అవకాశం ఉంటుంది. మీ యొక్క మనస్సును బాధిస్తున్నటువంటి సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం కూడా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు దేవుని యొక్క అనుగ్రహం, పెద్దల యొక్క ఆశీర్వాదం, ఓర్పు, సరైనటువంటి నిర్ణయాలు ఉంటే జీవితంలో కొత్త అవకాశాలకు నాంది పలికే శుభదినంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మీ యొక్క కష్టానికి తగినటువంటి ఫలితం ఆలస్యంగా వచ్చినా తప్పకుండా వస్తుంది. విశ్వాసంతో ముందుకు సాగితే విజయమే మీ యొక్క సొంతం అవుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. మరిన్ని శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. ధన్యవాదములు.